ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే మొదలు పెట్టబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏమిటంటే, నువ్వు నమ్మిన బంధం దూరం అయిందని బాధగా ఉందా బిడ్డ? కారణం తెలుసుకో. నాపై నమ్మకం ఉంటే 2 నిమిషాలు కేటాయించు విను అనేసి అయితే అమ్మవారు అయితే ఒక చక్కని సందేశాన్ని మనకి ఇలా తెలియజేయబోతున్నారండి. ఇక ఆ సందేశం వెనుకున్న అర్థం ఏమిటో తెలుసుకునే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో అయితే స్టార్ట్ చేయండి. నీవు ఎంతో అదృష్టవంతుడివి. నీకు ఎంతో అదృష్టం ఉంటేనే నీకు ఈ భాగ్యం కలిగింది బిడ్డ. అంటే నాపై నీకు ఉన్నటువంటి నమ్మకమే నా వద్దకు ఇలా చేర్చింది. నన్ను ఆశ్రయించిన వారి యోగక్షేమాలు నేను తప్పకుండా చూస్తాను. నీకు ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా నేను అన్నీ కూడా చూసుకుంటాను. కానీ నీవు నాపై నమ్మకం అనేది వీడవు కదా బిడ్డ. నీకు కొన్ని జీవిత సత్యాలు చెప్పాలి బిడ్డ, వింటావా? ఒక బంగారు పాత్రకు ఎంత విలువ ఉన్నా దానిలో విషాన్ని నింపగానే దాని విలువ అనేది పోతుంది కదా. అదేవిధంగా నీ వద్ద ఎంత ధనం ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా నీకు నాపై ఉన్న నమ్మకం అనేది లేనిదే నా అనుగ్రహం ఉండదు కదా. నీవు ఎంత పేదరికంలో ఉన్నా నీకు ఉన్నంతలోనే సహాయం చేస్తే అది నీకు మంచి ఫలితాన్ని అనేది ఇస్తుంది. అదేవిధంగా రుణానుబంధం వల్లనే నీకు కొత్త పరిచయాలు అనేవి కలుగుతాయి. ఒకరితో ఒకరు ప్రేమగా ఉండండి. కొన్ని ప్రతికూల పరిస్థితుల వల్ల తెలిసి తెలియక తప్పులు చేసి ఉంటావు. బంధం విలువ, కర్మల విలువ, కర్మ ఫలితాలు విలువ చేసే వారికి మాత్రమే ఇది వారికి అర్థమవుతుంది. నీకు బంధం దూరం అయింది అని, ఎవరో నీకు బాధ కలిగించారు అని మీరు నిరాశ చెందకండి. ఈ కాలంలో అడుగడుగునా మనసు లేనటువంటి మనుషులు ఉన్నారు. అసలు అయినా కానీ నీకు ఎందుకు అంత బాధ అనేది కలుగుతుంది? కన్నబిడ్డలే బంధాలను తెంచుకొని వెళ్ళిపోతున్న రోజులు ఇవి. బంధాలు విలువలు అని పదే పదే వాటి గురించి ఆలోచిస్తూ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు? బాధతో నింపుకుంటున్నావు. నీ జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటున్నావు. ఎవరినైనా కానీ నన్ను వీడి వెళ్ళిన బాధ పెట్టినా నీవు మౌనంగా అంగీకరించు. వారిని నీ విలువను, నీ బంధము విలువను తెలియపరచడానికి కాలం అనేది ఒకటి ఉంటుంది కదా. అసలు ఈ మానవ జన్మలో బంధం ఏంటో, ఈ విలువలు ఏంటో, ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో ఎవరికీ తెలియటటువంటి ఒక గందరగోళమైనటువంటి అంతు చిక్కనటువంటి వ్యవహారం ఇది. దీని అంతటిని నడిపేవాడే ఆ దేవుడు. ఒకటి చెప్పనా బిడ్డ, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు కదా. అదే విధముగా మన యొక్క బంధాలను దగ్గర చేసేది ఆయనే. ఆయన అనుగ్రహం లేనిదే ఏదీ జరగదు. నీ కర్మలో ఎలా జరగాలి అని రాసి ఉందో అలానే జరుగుతుంది బిడ్డ. ఒకరికి ఒకరిని దగ్గర చెయ్యాలి అన్నా ఆయన ప్రాప్తం కావాలి. అలాగే దూరం చెయ్యాలి అన్నా ఆయనే. మనిషి జీవితంలో ఏది పొందాలి అన్నా పూర్వజన్మ యొక్క కర్మ ఫలితంతోనే నిర్ణయించబడుతుంది. ఏ బంధం ఏర్పడాలి అన్నా ఆయన ఆజ్ఞతోనే జరుగుతుంది బిడ్డ. ఇది భార్యాభర్తల బంధం, మిత్రులు అయినా, అదేవిధంగా బంధువులు అయినా, ఇదే కాకుండా మీ ఇంట తిరిగే పశువుల సైతం రుణం ఉంటేనే నీ ఇంట వరకు చేరుతుంది. అదేవిధంగా నీకు కొత్త పరిచయాలు కూడా రుణానుబంధమే. ఇక మీ వద్ద వారి రుణం తీరాక ఏ బంధమైనా కూడా మీ వద్ద ఒక్క క్షణం కూడా నిలవదు. ఏదో ఒక కారణంతో మీ నుండి శాశ్వతంగా దూరమైపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం, రుణానుబంధం అంటే బంధం ఒక్కటే కాదు, బాంధవ్యాలు కూడా. అదేవిధంగా మానవత్వం మర్చిపోతున్నటువంటి సమాజంలో రుణం లేనిదే తృణం కూడా ఉండదు అని గుర్తించాలి. మీ నుండి ఏ బంధం దూరం కావాలి అని ఉందో ఆ బంధం వల్ల మీకు బాధ కలిగినా మీరు విచారించకండి, ఎదుటివారిని నిందించకండి. మీరు సంతోషంగా ఉంటూ ఎదుటివారికి సంతోషం కోరుకోండి బిడ్డ. మీ బిడ్డ ఏదైనా తప్పు చేస్తే మీరు ఎలా దండిస్తారో అదేవిధంగా మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల వల్ల మీరు కూడా కొన్ని బాధలు కూడా అనుభవించక తప్పదు. కాబట్టి ఈ జన్మలో అయినా మీరు మీ పనులు సన్మార్గంలో చేసుకుంటూ ఆ దేవుని యొక్క ఆశీర్వాదం పొందండి. ఈ జన్మలో అయినా సరే ఎలాంటి బాధలు కలగకుండా ఒక మంచి జీవితాన్ని ప్రసాదించమని వేడుకోండి. లేదా మీ బాధలు నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు ఈ జన్మ ప్రాప్తం చాలు, నాకు మరో జన్మ వద్దు అని కోరుకోండి.
ఈ సత్యాన్ని తెలుసుకొని మనస్ఫూర్తిగా మీకు అంతా కూడా మంచే జరగాలి అని నీ తల్లి నీ నుండి కోరుకుంటుంది. ఓం శ్రీ మాత్రే నమః. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అమ్మవారి యొక్క సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.